నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోవిడ్-19 పై కీలక నిర్ణయాన్ని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు వెల్లడి. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా 28 మంది మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలంటూ యూపీ సీఎం ఆదేశాలు. దిలావర్పూర్ పరిధిలో కార్డెన్ సర్చ్ సరైన ధృవపత్రాలు లేని 75 బైకులు స్వాధీనం. రాజేంద్రనగర్ శివరాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు తీవ్రతకు ఇళ్లలోని ఫర్నిచర్, ఇంటి అద్దాలు ధ్వంసం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ 12వ వార్షికోత్సవం. స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల శేఖర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య. ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసి హతమార్చిన దుండగులు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొట్టిన కారు, ఒకరి మృతి, పలువురికి తీవ్ర గాయాలు. వివరాల్లోకి వెళ్తే మహమ్మారి కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని దృష్ట్యా దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా కరోనాను అరికట్టేందుకు $50 బిలియన్ నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సమాఖ్య ప్రభుత్వ అధికారులను అనుసరించి జాతీయ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ట్రంప్ తెలిపారు. ఈ ప్రాణాంతక వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రైవేటు రంగంతో కూడా కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. To unleash the full power of the federal government in this effort today, I am officially declaring a national emergency. Two very big words. The action I am taking will open up access to up to $50 billion of very important and a large amount of money for states and territories and localities in our shared fight against this disease. In furtherance of the order, I'm urging every state to set up emergency operation centers effective immediately. You're going to be hearing from some of the largest companies and greatest retailers and medical companies in the world. They're standing right behind me and inside of me. I'm also asking every hospital in this country to activate its emergency preparedness plan so that they can meet the needs of Americans everywhere. The hospitals are very engaged. అమర్నాథ్ యాత్రను మొత్తం 42 రోజుల పాటు నిర్వహించనున్నట్లు అమర్నాథ్ దేవస్థానం బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ విపుల్ పాఠక్ ప్రకటించారు. ఈ యాత్ర జూన్ 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు. యాత్రకు వెళ్లాలనుకునేవారు ఏప్రిల్ 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు. భౌగోళికంగా అనేక కొండలు, లోయల మీదుగా అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల నడుమ సాగే ఈ ప్రయాణానికి సిద్ధమయ్యేవారు ఆరోగ్య విషయంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా బోర్డు సూచించింది. ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గడిచిన 24 గంటల్లో 28 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు. వర్షం తీవ్రతకు గోడలు కూలడం, చెట్లు పడిపోవడం, పిడుగులు పడటం వల్ల మృతి చెందినట్లు తెలిపారు. కాగా మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.
చైతన్యపురి డివిజన్లో బీజేపీ నాయకులు పేర్యాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కరోనా హోమియోపతి మందుల పంపిణీ చేశారు. నిమిషాల ముందు ఏం తినకూడదు. 15 minutes మళ్ళీ సాయంత్రం 4 పెట్టుకోవాలి. చిన్నపిల్లలు వేసుకునే ముందు 15 నిమిషాలు, వేసుకున్నాక 15 నిమిషాలు ఏం తాగొద్దు. అది ఎన్ని రోజులు చెప్పు? 15 నిమిషాల ముందు ఏం తినాలి, తర్వాత 15 నిమిషాల తర్వాత ఏం వేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ చైతన్యపురి డివిజన్ అధ్యక్షులు వినోద్ యాదవ్ గారు, సీనియర్ నాయకులు రుద్రారప్ శంకర్ గారు, కృష్ణప్రకాష్ గారు, పసుపుల హరిబాబు గారు, డివిజన్ కార్యకర్తలు అందరూ కూడా ఒక మంచి సంకల్పంతో ఈ కరోనా వ్యాధి ఈ రోజున హైదరాబాద్లో విజృంభిస్తున్న తరుణంలో ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ చైతన్యపురం తరఫున వారి యొక్క ఈ యొక్క కార్యక్రమము వ్యాధి నివారణకై హోమియో మందులు పంపిణీ కార్యక్రమము ఇక్కడ జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో హోమియో మందులు ఒక వ్యక్తికి 4 రోజులు, రోజుకు 2 సార్లు, ఒక్కసారికి 4 మాత్రలు చొప్పున 4 రోజులు వేసుకొని వ్యాధి రాకుండా నివారించుటకై వీరు చేస్తున్న ఈ కృషి చాలా మంచి ప్రయత్నము. ఈ రకంగా ప్రజలలో చైతన్యం వచ్చి ప్రతి ఒక్కరూ ఇలాంటి సహాయ కార్యక్రమంలో పాల్గొని ఒక మంచి సదుద్దేశంతో సేవ చేయాలని దృక్పథంతో వచ్చినందుకు చైతన్యపురి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు దేశీయంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు వ్యాధి నివారణకై వారు చేస్తున్న కృషికి భారతీయ జనతా పార్టీ ఎల్బీనగర్ సీనియర్ నాయకులు పేర్యాల శేఖరరావు గారి సహాయంతో ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం జరుగుతున్నది. ఈ సందర్భంగా నేను కార్యకర్త సోదరులు అందరం కోరుకున్నది ఒకటే, రోజు మనం ఒక బస్తీ ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని ఈ రాబోయే రోజులలో ఈ మార్చ్ ఎండింగ్ వరకు కూడా మనం ఈ కార్యక్రమం చేద్దామని చెప్పి మనందరం కూడా ఒక ప్రతినబూని ప్రజలకు సేవ చేయడానికి మనందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలందరికీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా అనే మహమ్మారి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు మన కేంద్ర ప్రభుత్వము అప్రమత్తమై, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమై దీన్ని నివారించే దానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కూడా అమెరికాలో రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. అలాగే ఇటలీలో కానివ్వండి, చైనాలో కానివ్వండి, ఇతరతర దేశాలలో మరీ ఈ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ తెలంగాణలో, భారతదేశంలో దీనికి అంత ప్రభావం లేదు. ఎందుకంటే మన దగ్గర ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నది. అలాగే రాబోయే రోజులలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దీనిపైన రోజు కూడా దీని చర్యలు తీసుకొని మన నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రజలు మా ఎల్బీ నగర్లో ప్రతి డివిజన్లో కూడా మా సీనియర్ నాయకులు పేరాల చంద్రశేఖరరావు గారు దీనికి ఒక హోమియో మెడిసిన్ తీసుకొచ్చి ప్రజలకు చేరే విధంగా చేయాలని చెప్పేసి ప్రతి డివిజన్లో ఈ హోమియో మెడిసిన్ పంచడం జరుగుతుంది. వారికి ఈ మెడిసిన్ ఇచ్చినందుకు మా డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. శుభ్రంగా చేతులు కడుక్కొని దీనికి మందు లేదు కాబట్టి మనం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటే కనుక మన దరిదాపులో కూడా రాదు. ఇది తెలంగాణలో మరీ ఎండ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఇది దరిచేరే అవకాశం లేదు. కాబట్టి
ప్రజలు కూడా సహకరించాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత కుమ్మర ప్రజాపతి సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు దరిపల్లి చంద్రం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కుమ్మర్లు వెనుకబాటుకు గురవుతున్నారని వెంటనే ఎంబీసీలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుమ్మరులు వృత్తి కోల్పోయి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే ప్రభుత్వం వృత్తిదారులకు 5,000 పెన్షన్ను ఇవ్వాలని కోరారు. ఎప్పుడైతే ఈ సామాజికంగా ఆర్థికంగా ఉపయోగించడం కాదు కదా, నువ్వు ఒక బ్యానర్ కట్టడానికి ఒక పోస్టర్ వేయడానికి, కానీ నువ్వు ఒక పాలసీ విధానంలో ఈ రోగాలు ఉన్నాయి, ఆ రోగాల మీద ఏ రోగానికి ఎంత డబ్బు కట్టాలి, ఆ రోగానికి ఏమన్నా ఎక్స్పెరిమెంట్ డాక్టర్లు పెట్టాలా, లేకపోతే ఒక హాస్పిటల్ కట్టాలా. కానీ మనం పైపైన మాట్లాడుకుంటూ మనకి మనమే అన్యాయం చేసుకుంటున్నప్పుడు వాళ్ళు చేసేదేంటి? ఏది ఒక ఇప్పుడు హై స్కూల్ పిల్లలు ఉన్నారు, ఒక స్కూల్లో ఖచ్చితంగా క్రమశిక్షణతో విద్యా విధానంలో ముందుకు పోతుందని ఉన్నది. మనం ఏదన్నా ఒక పార్టీలో వస్తే ఆ పార్టీ ఇంత దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. మరి ఇంతకుముందు గతంలో కూడా ఆర్టీసీ వాళ్ళు 60-65 రోజులు చేసి వాళ్ళను కూడా చేసి అదేదో మళ్ళీ ఆ ఇచ్చేది ఇచ్చి మరి ఆ రోజే ఇస్తే దుర్మార్గ పాలన లేదు. మరి అటువంటి ఇలా ఉపాధ్యాయులు, కేవలం ఉపాధ్యాయులు మరి అన్ని విధాలకు నోసుకునేటువంటి ఇలా నువ్వు రాజకీయంగా ఎదగడానికి అన్ని విధాలు ఎదుగుకోవడానికి ఉన్న ఉపాధ్యాయులు కూడా ఇలా రోడెక్కి మనకు వాళ్ళను కూడా అక్కడ గొర్రెలలాగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బంధిస్తున్నావు అంటే మరి ఇంత దుర్మార్గమైన పాలన మరి గతంలో కూడా బ్రిటిష్ వాళ్ళని ఎవరైనా చూసిరో లేదో తెలియదు. కానీ మరి మేమైతే ఇప్పుడున్న ఈ యొక్క సామాజిక వర్గాల కులాలందరూ ఏకదాటిగా చూస్తున్నారు. మరి మళ్ళీ కూడా మాకు అదే బ్రిటిష్ పాలన ఇట్లా వస్తుందా, ఈ దళాల పాలన మరి అంతం కావాలంటే మరి అన్నీ వెనుకబడ్డ కులాలు ఏకదాటిగా మరి అన్నీ ఏకంగా అయితేనే మరి ఆ రోజు నుండి మనకు తెలియజేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్కు వద్ద ధర్నా కోసం ముల్లా జయంతి రోజున మా హక్కుల సాధన కోసం మీరు ప్రభుత్వానికి అప్లికేషన్ పెడితే మరి మీకు రేపనంగిస్తామని కాలం చేసి లాస్ట్కు చివరి దశలో మేము ఇవ్వడం జరుగుతలేదు. ఇక్కడ చాలా అని చెప్పి మా ఒక కుమ్మరి కులానికి సామాజిక వర్గానికి చెందిన కులానికి పర్మిషన్ ఇవ్వలేకుండా చేస్తున్న ఈ ప్రభుత్వం మరి గతంలో కూడా తెలంగాణ కోసం ఇలాగే పోరాటం చేస్తుంటే ఆ పోరాటం అప్పుడు కూడా ఇట్లే ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే ఇలా తెలంగాణ వచ్చేదా? మరి అటువంటిది ఇలాంటి కులాలు పెరుగుతాయని చెప్పి కూడా ఈ ప్రభుత్వం దొరల పరిపాలన లేక నిజంగా నిరూపించుకుంటూ మరి పేదవాళ్ళు ఎవరన్నా మీటింగ్లు పెట్టి. యురేకా సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ శ్రీ మయూరి థియేటర్లో సినీ యూనిట్ సినిమా వీక్షించారు. ఈ సందర్భంగా సినీ హీరో కార్తిక్ ఆనంద్ మాట్లాడుతూ అందరినీ సంతోషపెట్టడానికి ఈ సినిమా చిత్రీకరించామని, యురేకా సినిమా థియేటర్లో చూసి అందరూ ఆనందించాలని కోరారు. Hi, this is Karthik Adams, Eureka movie Hero-Come director. So, March 13th, Friday, movie release అయింది. సో ఇప్పుడే శ్రీ మయూరి ఆర్టీఎస్ క్రాస్ లో ఫస్ట్ షో మార్నింగ్ షో చేసి బయటకు వచ్చాము. సో అమేజింగ్ రెస్పాన్స్ అండ్ పబ్లిక్ అండి. అండ్ నిన్న ప్రెస్ వాళ్ళతో జరిగిన దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రమ్ ప్రెస్ అండ్ వీఆర్ గెటింగ్ వెరీ పాజిటివ్ రివ్యూస్. అండ్ ఆడియన్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఎస్పెషల్ సెకండ్ హాఫ్కి ఎవ్రీవన్ కుక్డ్ అప్ అండి, చాలా టైట్గా వెళ్ళింది, చాలా గ్రిప్పింగ్గా ఉందని చెప్పి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇలానే మోర్ టాక్ స్ప్రెడ్ అయిపోయి మంచిగా మూవీ యూనో మంచిగా థియేటర్స్ పెరగాలి, ఇంకా మంచిగా జనాలకందరికి రీచ్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సినిమా రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే ఒక కథని ఊహించుకొని దాన్ని రాసుకొని దాన్ని రాసుకొని
కోట్ల డబ్బులు పెట్టేసి అంటే ఒక సినిమా హిట్ అవడం వల్ల దానివల్ల ఎన్నో లైఫ్స్ అనేది సో ఆ ప్రయత్నంగా సో ఫస్ట్ సినిమా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కథ ఉండాలి, కథనం ఉండాలి, అట్ ది సేమ్ టైం సస్పెన్స్ ఉండాలి, థియేటర్ ఆడియన్స్ కష్టపడి దిలావర్పూర్ పిఎస్ పార్టీలోని సిర్ఘాపూర్ గ్రామంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరైన ధృవపత్రాలు లేని 75 బైకులు, 3,000 విలువ చేసే అనుమతి లేని మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిర్ఘాపూర్ గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, నిర్మల్ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సీఐలు మరియు 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అదే ఆలోచించట్లేదు. హెల్మెట్ పెట్టుకోవడానికి చెక్ చేస్తున్నాడు, ఊరికే చెప్తే పెట్టుకోవట్లేదు. 100 రూపాయలు ఫైన్ వేసి చెప్తున్నాడు. అయినా ఈ రోజు 100 కడుతున్నారు. మళ్ళీ తెల్లారి హెల్మెట్ లేకుండా మళ్ళీ పోయి మళ్ళీ 100 కడుతున్నారు. కానీ హెల్మెట్ మాత్రం కొనుక్కోవట్లేదు, పెట్టుకోవట్లేదు. ఒకవేళ కొన్న హెల్మెట్ ఉన్నా ఇంట్లో పెడుతున్నారు, బండికి పెడుతున్నారు, తలకు పెట్టుకోవట్లేదు. హెల్మెట్ దేనికోసం? తలకు రక్షణ కోసమే కదా. మరి 138 మంది చనిపోయిన తర్వాత కూడా మనం అలర్ట్ కాకపోతే ఎంతమంది చనిపోవాలి? ఎన్ని ఫ్యామిలీస్ రోడ్డు మీద పడాలి? ఎవరు ఆలోచించాలి? మీ ఫ్యామిలీ గురించి ఎవరు ఆలోచించాలి? ఎవరి ఫ్యామిలీ గురించి వాళ్ళు ఆలోచించాలి కదా. అందుకని చెప్పేసి ఈ అవేర్నెస్ మీకు కల్పించాలి అని చెప్పేసి చట్టాలు అనేది ఎన్నున్నా కూడా మనలో మార్పు రానంత వరకు చట్టాలు ఏం చేయలేవు. ఒక ఆర్టీఓను, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక దిలావర్పూర్ ఎస్ఓ, రూరల్ సీఏఓ, డిఎస్పో, అడిషనల్ ఎస్పో అనుకుంటా కాదు. అది మీరు అనుకోవాలి, మీరు అందరు అనుకోవాలి, ప్రతి ఒక్కరు అనుకోవాలి. మీరంటే మళ్ళీ ఇక్కడ కూర్చున్నోళ్ళే కాదు, కూర్చున్న లేని వాళ్ళు అందరూ కూడా అనుకోని మనసులో మనకు పరివర్తన రావాలి, మన లోపల పరివర్తన. మీ భద్రతే మా లక్ష్యం అని చెప్పేసి మీకు తెలియపరచడం కూడా ఈ కార్డన్ సెర్చ్ లో భాగం. మీరందరూ సేఫ్గా ఉన్నట్టు ఉంటే రక్షణ ఎన్నో విధాలుగా ధన మాన ప్రాణాలే కాకుండా అందరికీ మీకు మనసులో కూడా మీ అందరికి కూడా మేము రక్షణ పరంగా సేఫ్గా ఉన్నాము అని చెప్పేసి కూడా మీకు ఇప్పుడు మీరు ఊరికి వెళ్ళినప్పుడు అన్ని నల్లాలు బంద్ చేస్తాము, లైట్లు బంద్ చేస్తాము, ఆఖరికి ఇంటికి తాళం వేస్తాము. తాళం వేసేసి వెళ్ళిపోతాం. ఎందుకు తాళం వేసి ఎటన్నా 2 రోజులు మనం బయటకు వెళ్తున్నాం కాబట్టి ఏం కాకుండా, ఇంట్లోకి ఏం పోకుండా, ఎవరు పోకుండా రక్షణ. సో అదేవిధంగా ఈరోజు 8 సీసీటీవీ కెమెరాలు మీరు మీ గ్రామంలో గ్రామ రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నందుకు, ఆ ఏర్పాటు అయ్యే విధంగా సహకరించిన దాతలకు నేను ముఖ్యంగా కోఆపరేట్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా అధికారులు చెప్పినట్టు 8 ఏమాత్రం సరిపోవు, 18 కావాలి మీ ఊరికి. 18 అయితే మాత్రం కొంత అంటే ప్రతిదీ కూడా ఇంచ్ టు ఇంచ్ కవర్ కావాలి. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఎక్స్ట్రీమిజం పెరుగుద్దని, ఏర్పడక ముందు కమ్యూనిజం పెరుగుద్దని, ఈ చాలా లా అండ్ ఆర్డర్ పరంగా మీరు చేసుకోలేరు అని కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం హైదరాబాద్లో రాష్ట్రం ఏర్పడక ముందు ప్రతిరోజు 30 నుంచి 40 చైన్ స్నాచింగ్ కేసెస్ అవుతూ ఉండే. అదే రాష్ట్రం ఏర్పడిన తర్వాత చైన్ స్నాచ్ 1, 2 కూడా రిపోర్ట్ అవ్వట్లేదు. కారణం ఏంటంటే సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల హైదరాబాద్లో దాదాపు లక్షల సీసీటీవీ కెమెరాలు హైదరాబాద్లో ప్రతి ఏరియా, ప్రతి గ్రామం, ప్రతి దుకాణం, ప్రతి టెంపుల్, చర్చ్, ప్లేయింగ్ ఏరియా, గ్రౌండ్ కానివ్వండి. రాజేంద్రనగర్ శివరాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఇళ్లలోని ఫర్నిచర్, ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లేకపోతే ఆరంగం నుండి పక్కన బస్తీలో సాయిబాబా టెంపుల్ ఉంది సార్. అడవి వెళ్ళలేదు
रोड ఎవరు లేకుండే సార్ ఆపితే వాళ్ళకి इस वक्त क्या है वो बंद वाले उनका नहीं है ఉదయం అందాజా 8:40 ప్రాంతంలో ఈ శ్రీరాంపల్లి వడ్రబస్తీ ప్రాంతంలో ఈ రోడ్డు పక్కన అంతా చెత్త అక్కడ వేస్తున్నారు ఈ కాలనీ వాసులు. దానికి ఈ చెత్తను ముట్టియడం జరిగింది, కాల్చివేయడం జరుగుతుంది. కాల్చివేసేటప్పుడు దాంట్లో ఏదో పేలుడు స్వభావం ఉన్నటువంటి వస్తువు ఏదో ఉండడం వల్ల అది ఒక్కసారి పెద్ద చప్పుడుతోటి ఒకసారి వచ్చింది. ఈ చుట్టుపక్కల కొంచెం కంపించినట్టయింది. అయితే ఈ విషయంలో ఒక్కసారి వచ్చింది, మరి తర్వాత ఇప్పుడు అది ఎందుకోసమనే దాని గురించి క్లూస్ టీమ్ను పిలిపించడం జరుగుతుంది. అది వెరిఫై చేసి క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. ఏదో పేలుడు గుణం ఉన్నటువంటి వస్తువు ఉండడం వల్లనే అది అట్లా వచ్చిందని అనుమానము. వాటినన్నిటి అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి క్లూస్ టీమ్ పిలిపించి చెక్ చేసుకున్నాక పూర్తి వివరాలు తెలుస్తాయి. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం కొత్త కారాయగూడెంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించిన వైకుంఠధామం గురించి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇది శ్మశాన వాటికలు కాకుండా ఉద్యానవనంలా నిర్మించారని, ఇది రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను, కొత్త కారాయగూడెం సర్పంచ్ దొడ్డపనేని శ్రీదేవిని మరియు అధికారులను, గ్రామ ప్రజలను అభినందించారు. దీనిపై స్పందించిన సర్పంచ్ శ్రీదేవి తాము నిర్మించిన స్వర్గధామం సీఎం కేసీఆర్ గారి మన్ననలు పొందడం చాలా సంతోషంగా ఉందని, తమ గ్రామం ఉత్తమ పంచాయతీగా ఎన్నికై కలెక్టర్ ద్వారా బహుమతి కూడా పొందినట్లు తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కొత్త కారాయగూడెం గ్రామ పంచాయతీ పెనుపల్లి మండలం గ్రామ సర్పంచ్ దొడ్డపనేని శ్రీదేవి గారు ఇట్లా కట్టినారు అధ్యక్ష. ఇంతవరకు పంపిస్తారు. ఇప్పుడు ఇది ఇంత బ్రహ్మాండంగా వైకుంఠధామం అంటే ఒక పార్క్ లాగా ఒక దేవాలయం టైప్ ఉంది అధ్యక్ష. చాలా వారు చెప్పింది 100% కరెక్ట్. ఇట్లా చాలా కట్టినారు సత్తుపల్లి నియోజకవర్గంలో. నేను అక్కడ సర్పంచ్లకు, ఆ ఎమ్మెల్యే గారికి, అక్కడ ఉండబడే అధికారులకు, ఆ గ్రామ ప్రజలకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. తమరు కూడా ఇది పరిశీలన చేసి తమ పరిశీలన. మాది పెరుపల్లి మండలం కొత్త కారాయగూడెం సర్పంచ్. నేను, నా పేరు దొడ్డపనేని శ్రీదేవి. పల్లె ప్రగతి స్ఫూర్తితో, కేసీఆర్ గారి స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది. నేను సర్పంచ్గా మొదటిసారిగా ఎన్నిక కావడం జరిగింది. సర్పంచ్ అంటే కేవలం వీధి లైట్లు, ఊరిని శుభ్రం చేయడమే కాకుండా పల్లె ప్రగతి ద్వారా వైకుంఠధామం అనేది గ్రామంలో తప్పనిసరిగా ఉండాలని మాకు అధికారులు తెలియజేయడం జరిగింది. మేము గ్రామ సభలో దాని గురించి మాట్లాడగా కొంతమంది గ్రామస్తులు ముందుకు వచ్చారు స్థలాన్ని దానం చేయడానికి. వారు ఇచ్చిన భూమితో మేము ఈ విధంగా శ్మశాన వాటిక నిర్మాణం చేయడం జరిగింది. దీనికి సహాయ సహకారాలు అందించిన, మా వెన్నంటి నుండి ప్రోత్సహించిన మా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారికి, అధికారులకు, గ్రామస్తులకు, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నదాతలైనటువంటి కోటూరు బుల్లి గారి వారసులకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా గ్రామస్తులకి, ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పల్లె ప్రగతి గురించి మాట్లాడుతూ మా గ్రామంలోని వైకుంఠధామం గురించి ప్రస్తావించి మమ్మల్ని ప్రశంసించడం జరిగింది. ఇందుకుగాను ఆయనకు మేము ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని మాంతాపురం గ్రామంలో శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం 12వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు కారంపూడి లక్ష్మీ నరసింహస్వామి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా చేపట్టారు. ఈ వేడుకల్లో భువనగిరి శాసనసభ్యులు పాయల శేఖర్ రెడ్డి, సర్పంచ్ సోలిపురం సాగర్ రెడ్డి, పారిశ్రామికవేత్త శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ శివారులో దారుణ హత్య చోటు చేసుకుంది. రామోజీపేటకు చెందిన బసవరాజు తిరుపతి అనే వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నల్గొండ జిల్లా నకరికేల్ మండలం నోముల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నకరికేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నాగంపేట జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ వంగ కరుణ, డాక్టర్ కొండ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్స్, పెన్నులు అందజేశారు. ఆత్మీయ వీడ్కోలు సమావేశ సందర్భంగా
మన పాఠశాలకు చేసినటువంటి గ్రామ ఎంపీటీసీ గౌరవనీయులు వేరు నాగకృష్ణ గారికి, మాజీ సర్పంచ్ గౌరవనీయులు దోమకొండ ఎల్లం గారికి, గ్రామ ఉప సర్పంచ్ శంకర్ గౌడ్ గారికి, మరియు మా ఆత్మీయ మిత్రులు తమ్ముడు అట్లాగే మంచి సబ్జెక్టులో నిష్ఠైనటువంటి మా బాలయ్య సార్ గారికి, మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ చేయడంలో సహకరించిన మా సోదరి ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలుపుతూ విద్యార్థులకు నా ఆశీస్సులు అందిస్తున్నాను. ఇవాళ చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా మా 9th క్లాస్ విద్యార్థుల మీద కొద్దిగా డౌట్ ఉంది. ఏం డౌట్ అంటే వీళ్ళతోటి ఫేర్వెల్ పార్టీ అవుతుందా? వాస్తవానికి ఏంటంటే మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. గత విద్యా సంవత్సరం వీళ్ళు 9th క్లాస్లో ఉన్నారు. అప్పుడు 10th క్లాస్ వాళ్ళకి మంచిగా డబ్బులు జమ చేసుకొని బ్రహ్మాండంగా వాళ్ళకు పార్టీ ఇచ్చారు. చాలా పాఠశాలకు వచ్చినప్పుడు ఏమనిపించిందంటే అబ్బా ఇట్లా కూడా ఏడుస్తారా అనిపించింది. కానీ వాళ్ళ గుండెల్లో వాళ్ళ సాగ మీద ఉన్నటువంటి ప్రేమను అంత ఘోరంగా బయటకు తీశారు. అంటే అక్కడ నాకు అనిపించింది ఏంటంటే చాలా ప్రేమ కనిపించింది. అక్కడ వాళ్ళ ఉపాధ్యాయులు వెళ్ళిపోతుండ్రు, మరి కొత్త వచ్చినటువంటి ఉపాధ్యాయుల యొక్క రంగు రుచి వాసన ఏది తెలియదు. సో మాకు ఇలాంటి ఉపాధ్యాయులు దొరకరా అనేటువంటి విధానంలో సారు తిరుపతి రెడ్డి సారు, రాంబాబు సారు, ప్రతి ఒక్కసారి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఆనందించారు. ఒక్కరి కృషి కాదు. ఇవాళ ఈ స్థాయిలో నాలుగు పాఠశాల వచ్చిన ప్రతి ఒక్కరూ మన టీచర్స్ ఇచ్చేటువంటి రెస్పెక్ట్ను, రిసీవింగ్ని, తర్వాత మీ ప్రేమను పొంది మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో వస్తాం. మనకు చాలా గొప్పతనం ఏంటంటే భారతీయ ఫౌండేషన్ మనకు ఒక అయస్కాంతం లాగా అతుక్కపోయింది. ఇంపార్టెంట్ ఈ 7 సబ్జెక్టులలో కూడా 10/10 రావాలి. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో నేను చాలా రకాలైనటువంటి వ్యక్తిగతమైన సమస్యలు చాలా ఎదుర్కొన్నాను. అలాగే శ్రేయస్ సార్ కూడా అకాడమిక్ ఇయర్లోనే చాలా విద్యాపరమైన సమస్యలు ఎదుర్కొన్నాడు. మరి ఇందులో ఒకటి నేను మిమ్మల్ని ఆశిస్తున్నది ఏంటంటే మీ నుంచి 100% రిజల్ట్. ఫస్ట్ ఒకటి కావాల్సింది 100% రిజల్ట్. ఈ 100% రిజల్ట్లో మీరు చేయాల్సింది ఏంటంటే రాసే ప్రతి పేపర్ను నేను 10/10 స్కోర్ చేయకపోయినా ఖచ్చితంగా పాస్ అవుతాననే నమ్మకాన్ని పెంచుకోండి. తెలుగు నుంచి స్టార్ట్. మనం వేసేటువంటి అడుగు మొత్తం 11 అడుగులు వేస్తాం. ఈ 11 అడుగులలో మీరు వేసే ప్రతి అడుగు మీ ముద్ర పడేటట్టు ఉండాలి. కానీ ఏదో మీద అడుగు పడేటట్టుగా మీరు నడవకండి. ఈ 11 ముద్రలు పటిష్టంగా ఉంటేనే మనం విజయం సాధించగలుగుతాం. అది మా పిల్లల కంటే ఎక్కువ మిమ్మల్ని చూసుకుంటున్నాం అనేటువంటి ఒక నమ్మకాన్ని రియల్గా చెప్తున్నాను. నేను మా పిల్లలకి ఎప్పుడు కూడా మ్యాథ్స్ చెప్పలేదు. కదా మా పిల్లలకి ఎప్పుడు మ్యాథ్స్ చెప్పలే. ఒక్క మావాడికి మాత్రం 10th క్లాస్లో నా స్కూల్కి తీసుకుపోయి అక్కడ లెక్కలు చెప్పాను తప్ప మా పెద్దమ్మాయికి కానీ చిన్నమ్మాయికి కానీ మ్యాథ్స్లో ఎట్లా చదివారో వాళ్ళు. మా అబ్బాయి కూడా 10th క్లాస్లో మాత్రమే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ ఒకటి, ఆ ప్రైవేట్ స్కూల్ తీసేస్తే నేను రాలేదు. వాడు మావాడు ఒకటే హాస్టల్లో 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మావాడు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే డాడీ నేను ఆ రోజు మీతో పాటు మన స్కూల్లో మిడ్ డే మీల్స్ తినడం మూలంగానే ఇవాళ నేను 2 సంవత్సరాలు ఈ చైతన్య కాలేజీలో పూర్తి చేశాను సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కోవిడ్-19పై కీలక నిర్ణయాన్ని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు వెల్లడి. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా 28 మంది మృతి. మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలంటూ యూపీ సీఎం ఆదేశాలు. దిలావర్పూర్ పరిధిలో కార్డెన్ సర్చ్. సరైన ధృవపత్రాలు లేని 75 బైకులు స్వాధీనం. రాజేంద్రనగర్ శివరాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు తీవ్రతకు ఇళ్లలోని ఫర్నిచర్, ఇంటి అద్దాలు ధ్వంసం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ 12వ వార్షికోత్సవం. స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల శేఖర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య. ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసి హతమార్చిన దుండగులు. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొట్టిన కారు, ఒకరి మృతి, పలువురికి తీవ్ర గాయాలు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.